ఈ యొక్క వీడియో ప్రతి ఒక్క యూట్యూబర్ కి అంకితం. ఎవరైతే యూట్యూబ్ నుంచి క్విట్ అవుదాం అనుకుంటున్నారో ఈ యొక్క వీడియోని చూడండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, కొద్ది రోజులు వీడియోలు అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత మీకు వ్యూస్ రావు, కమెంట్స్ రావు, లైక్స్ రావు. మీరు ప్రతిరోజు రిఫ్రెష్ చేస్తూనే ఉంటారు, నాకు చాలా వ్యూస్ వచ్చి ఉంటాయని. కానీ అక్కడ వ్యూస్ ఏమీ రావు. అందుకే నేను ఎలా వ్యూస్ తెచ్చుకోవాలి అవన్నీ గైడ్ చేయబోతున్నాను. మీరు ఎలా సక్సెస్ కావాలని ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నువ్వు యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు స్టార్ట్ స్మాల్. నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. నీ యొక్క వాయిస్ ఎలాగున్నా, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాగున్నా, నువ్వు జస్ట్ స్టార్ట్ చేయాలి. నువ్వు స్టార్ట్ చేసి ఆ తర్వాత నువ్వు డైలీ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. డైలీ నిన్న దానికన్నా కొంచెం బెటర్ అవుతూనే ఉండాలి. అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ యూట్యూబర్ అవుతావు. కన్సిస్టెన్సీ ఉండాలి. ఓహో, నీ యొక్క ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏ వీడియోలు అప్లోడ్ చేయాలి, నీ కంటెంట్ దొరకడం లేదా. నువ్వు జాబ్ చేస్తుంటావు, నువ్వు స్కూల్కి వెళ్తుంటావు, నువ్వు కాలేజీకి వెళ్తుంటావు, ఏదో ఒకటి ఈ మూడిట్లో ఉంటుంది. నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కదా, అదే వీడియో తీ. ఆ తర్వాత నువ్వు ఇంటికి వస్తావు కదా, ఆ తర్వాత నువ్వు ఇంట్లో కూర్చొని జస్ట్ వాయిస్ ఓవర్. నేను ఇలా చేస్తుంటాను, నువ్వు జస్ట్ పీపుల్ కనెక్ట్ కావాలి. ఒకవేళ నువ్వు కెమెరా ముందల మాట్లాడాలంటే ఏదో ఒకటి, నా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అలా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకో, ఒక ట్రైపాడ్ తీసుకో, ఒక మంచి మైక్ ఉండేది తీసుకో, మైక్ మంచిది వాడు. జస్ట్ ఈ మూడు ఉండాలి. ఆ తర్వాత నీ యొక్క రూమ్ కి మంచిగా లైటింగ్ రావాలి. నువ్వు జస్ట్ స్టార్ట్ చెయ్యి. ఎలాగున్నా పర్వాలేదు, కెమెరా ముందర చూడు, డైరెక్ట్ కెమెరాలో చూడు, ఏదో ఒకటి మాట్లాడు. మై నేమ్ ఇస్ వినయ్, ఏదో ఒకటి మాట్లాడు. జస్ట్ స్టార్ట్ చెయ్యి, అది చాలు. నువ్వు స్టార్ట్ చేసావా, 3 రోజులు, 10 రోజులు, 50 రోజులు అప్లోడ్ చేసినా నీకు వ్యూస్ రావు. ఫస్ట్ 10 వీడియోస్ నీకు వ్యూస్ అస్సలు రావు. ఆ తర్వాత నువ్వు డైలీ ఏదో ఒకటి ఇంప్రూవ్ అవుతుంటావు. మిస్టర్ బీస్ట్ చెప్పాడు, ఫస్ట్ 10 వీడియోలు నీకు అస్సలు వ్యూస్ రావు. నీ యొక్క కాన్ఫిడెన్స్ ని కోల్పోకు. నువ్వు డైలీ ఇంప్రూవ్ అవుతుండాలి. నువ్వు 100 వీడియోస్ అప్లోడ్ చేస్తావు, అప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవుతావు. నువ్వు నిన్నటి చేసిన వీడియోకి ఈరోజు చేసిన వీడియోకి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నువ్వు 500 వీడియోస్ చేసి సక్సెస్ఫుల్ అయినాక తెలుస్తుంది ఆ యొక్క వీడియోస్ నువ్వు ఎలిజిబుల్లా కాదా అని. ఆ యొక్క వీడియోస్ ఎలా ఎంబారస్మెంట్ గా ఉంటాయో అప్పుడు అర్థమవుతుంది. నీ యొక్క వీడియోకి స్క్రిప్ట్ రాయడానికి 1 గంట పట్టొచ్చు, దానికి ఎడిటింగ్ చేయడానికి 3 అవర్స్ పట్టొచ్చు, దానికి స్క్రిప్ట్ రాయడానికి మరో 1 గంట పట్టొచ్చు, మళ్ళీ దానికి థంబ్నెయిల్ తయారు చేయడానికి 1 గంట పట్టొచ్చు. ఇదంతా బోరింగ్ గా అనిపించచ్చు. ఇప్పుడు చెప్పు, నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తావా? ఇవన్నీ తట్టుకోవాలి. నువ్వు బయట చాలా హ్యాపీగా ఉంటావు, కానీ నీ లోపల తెలుస్తుంటుంది పెయిన్ అంటే ఏంటో. ఎందుకు ఈ నరకంలోకి వచ్చానా అని అనిపిస్తుంది. ఇవన్నీ సహజం. ఎవ్రీ క్రియేటర్ ఇవన్నీ ఫేస్ చేసి ఉంటాడు. ఇలా ఇబ్బంది పడుతున్నావంటే నువ్వు వదలకూడదని. యు ఆర్ ఇన్ కరెక్ట్ పాత్. నువ్వు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నావు. నువ్వు క్విట్ కాకూడదు. మిస్టర్ బీస్ట్ 400 వీడియోలు అప్లోడ్ చేశాడు. అప్పటి వరకు తనకి వ్యూస్ ఏ వచ్చేటి కాదు, అసలు ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు. ఆ తర్వాత 401వ వీడియో బూమ్, అతడి ఎంటైర్ ప్రొఫైలే మార్చేసింది. అతడు ప్రతి ఒక్క స్మాల్ కంటెంట్ క్రియేటర్స్ కి ఇన్స్పిరేషన్ గా మారాడు. నీ యొక్క వీడియో కూడా డైలీ పోస్ట్ చేస్తుంటే ఏదో ఒకటి వైరల్ అవుతుంది. నీ యొక్క పేజ్ ని మొత్తం మార్చి పడేస్తుంది. నువ్వు జస్ట్ కన్సిస్టెన్సీగా ఉండాలి. డైలీ పోస్ట్ చేస్తూనే ఉండాలి. ఎలాగున్నా పర్వాలేదు, అయితే ఇంప్రూవ్ అవుతుండాలి. నిన్న దానికన్నా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఓ, నువ్వు వేరే కంటెంట్ క్రియేటర్స్ తో పోల్చకూడదు. వాళ్లకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇవన్నీ పట్టించుకోకూడదు. వాళ్ళ యొక్క 100 చాప్టర్ లో ఉన్నారు, నువ్వేమో 10th చాప్టర్ లో ఉన్నావు. కంపేర్ చేసుకోకూడదు. పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఎన్నో అవమానాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు. వాళ్ళేమి 1 రోజు 2 రోజుల్లో సక్సెస్ఫుల్ కాలేదు.
ఒక సర్టెన్ పీరియడ్ వరకు కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది. నువ్వు కూడా అంతే. ఒక ఫేస్ వరకు కష్టపడాలి. ఒక పీరియడ్ ఉంటుంది. అప్పటి వరకు నువ్వు కష్టపడుతూనే ఉండాలి. అప్పటి వరకు నీకు సక్సెస్ రాదు. నీకు 1 year కావచ్చు, 2 years కావచ్చు. నువ్వు వీడియో తీసేటప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారన్న ఒక నెగిటివ్ ఆలోచనని వదిలేయి. వాళ్ళు ఏమన్నా నీకు ఫుడ్ పెడుతున్నారా, నీకు డబ్బులు ఇస్తున్నారా? కాదు కదా. ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? నీ వీడియో ఎలా ఉందని నువ్వు భయపడవు, కానీ వాళ్ళ యొక్క జడ్జిమెంట్ అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం వల్ల నువ్వు నెగిటివ్ మైండ్ లోకి వెళ్తున్నావు. నీ యొక్క కంటెంట్ పైన ఫోకస్ చేయడం లేదు. హ్యాష్ ట్యాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మ్యాటర్ లోకి జస్ట్ 10% వస్తాయి. అసలు ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీ యొక్క కంటెంట్ సక్రమంగా ఉంటే నీకు ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తాయి. ఈ రోజు కాకుండా రేపైనా వ్యూస్ వస్తాయి. నువ్వేం చేయాలంటే కన్సిస్టెన్సీగా ఉండాలి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్, ఇంప్రూవ్ డైలీ. నీకు వ్యూస్ బయట రావచ్చు, కానీ నువ్వు లోపల డెవలప్ అవుతుంటావు. నీ యొక్క స్కిల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఐ కాంటాక్ట్ పెరుగుతుంది, ఇతరులతో ఎలా నెగోషియేట్ చేయాలని తెలుస్తుంది. ఇదే కంటెంట్ క్రియేషన్ యొక్క పవర్. నిన్ను ఒక్క రోజులో స్టార్ ని చేస్తుంది, ఒక్క రోజులో నిన్ను తొక్కి పడేస్తుంది. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, వీలైతే షేర్ చేయి. కమెంట్ సెక్షన్ లో ఐ విల్ డూ ఇట్ అని కమెంట్ చేయి.